గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుంటూరు జీవదయ గ్రూప్ ఇవాళ పొద్దున బ్రాడీపేట 5వ లైను క్రాస్ చేస్తూ తల్లి యాక్సిడెంట్లో చనిపోయింది. దానికి 6 పిల్లలు ఉన్నాయి. ఈ 6 పిల్లల్ని గుంటూరు జీవదయ వాళ్ళు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పెట్టి దాన్ని 2 నెలలు 3 నెలలు పెంచిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఏ ఏరియా పిల్లల్ని ఆ ఏరియాలో దింపాలని పలానా నాగేశ్వరరావు గారు కష్టపడి వాటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు. రెస్క్యూ చేసుకొని ఆ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పినందుకు. ఆ తల్లి చనిపోయిన పాపం, ఆ తల్లి తీసుకుని వెళ్ళి మట్టి చేసేసాం. ఆ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పోషిస్తున్నాం. మన డంపింగ్ యార్డ్లో దాదాపుగా 20 నుంచి 30 కుక్కల వరకు ఉన్నాయండి. ప్రతిరోజు వాటికి పెరుగన్నం కలిపి పుష్టికరంగా పెరుగన్నం 50 లీటర్లు రైసు, 40 లీటర్లు పెరుగు అక్కడ స్ట్రీట్ డాగ్స్కి రోజు నైట్ పూట స్ట్రీట్ డాగ్స్కి వాటికి అన్నిటికీ ఫీడింగ్ చేస్తూ ఉంటాం. అక్కడ డంపింగ్ యార్డ్లో ఏదైనా సిక్ అయిన కుక్కల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ట్రీట్మెంట్ చేసేసి నయం అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళి మళ్ళీ ఏ ఏరియాలో తీసుకెళ్ళామో అదే ఏరియాలో వదిలిపెడతాం. ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసే నెక్కేర్ డ్యూటీ. దానికి మాకు ఈ అవకాశం అందించినందుకు గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పచ్చు. డైలీ మనం పెరుగన్నం వీటికి పంపిస్తాం, బలమైన ఫుడ్ పంపిస్తూ ఉంటాం. దాంతోపాటు ఏదైనా వెజిటేబుల్స్ లాంటి ఏదన్నా వాటి కుక్కలు ఏ తింటాయో బిస్కెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎటువంటి అవసరాలు ఉండి దాన్ని మొత్తం మనం క్యూర్ చేసి ప్రతి రెస్క్యూ డాగ్ని రెస్క్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ పుష్కరంగా తీసుకుని వెళ్ళి అదే ప్లేస్లో ఎక్కడ తీసుకొచ్చామో అదే ప్లేస్లో వదిలిపెట్టేస్తాం. చాలామంది అంటూ ఉంటారు మమ్మల్ని, ఇక్కడ తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ ఎన్ని మా దగ్గర జరిగాయి కావండి. మేము మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్ళి అక్కడే పెడతాం. థ్యాంక్ యూ ఫర్